హాయ్ విను, ఈ వీడియో ఉత్తరం కోసం. మీరేంటంటే హ్యాపీగా జాలీగా లైఫ్ని ఎంజాయ్ చేసేస్తున్నారు. ఈఎంఐలు లోన్స్ దొరికేస్తున్నాయని చెప్పి తీసుకుంటున్నారు. నేను చెప్తాను చూడండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకు చూడాలో చెప్తాను. సో ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కొక్క ఫుడ్ ప్లేస్కి లేకపోతే హోటల్స్కి లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి తిని తాగి వాళ్ళు మీ యొక్క వీడియో ఆ ఫుడ్ గురించి మంచి రివ్యూ వస్తే మీరేమనుకుంటారో సూపర్ అని చెప్పి మీరు వెళ్ళిపోయి డబ్బులు ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డ్ ఏదైనా యూస్ చేసుకొని తినేస్తున్నారు. అదేవిధంగా ఎవరో బైక్ కొన్నారని చెప్పి నేను ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, నేను మిస్ అవుతున్నాను ఫీల్తో మీరు కూడా చాలా పెద్ద బైక్ కొంటున్నారు. అది కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసి మిగతా అంతా పే చేసుకోవచ్చని, కానీ పే చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు, అప్పుల పాలైపోతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఎవరైనా మంచి డ్రెస్ వేసుకుంటే నేను ఎందుకు వేసుకోకూడదు, నేను కూడా వేసుకోవాలి కదా అని చెప్పి మీరు ఆన్లైన్లో ఈఎంఐలు పెట్టి తెచ్చుకుంటున్నారనుకోండి, ఏమవుతుందంటే మళ్ళీ అప్పే. ఏ వస్తువు అయినా మీరు కొనే ముందు ఆలోచించండి మీకు అవసరమా కాదా అన్నది. దీని మీద ఆలోచన లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఇంపల్సివ్ బయింగ్, ఉంది కదా అక్కడ అవైలబుల్ కదా నేను తీసుకోవాలి, అవసరం ఉన్నా లేకపోయినా ఒకసారి వాడు వదిలేస్తానని చెప్పి అప్పు చేసుకున్నారనుకోండి, అప్పు మిగిలిపోతుంది. ఈ అప్పు అనేది చాలా డేంజరస్ అండి. ఈరోజు క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అదేవిధంగా మనకి లోన్స్ తర్వాత మిగతా యాప్స్ ద్వారా మనకి అప్పు దొరుకుతుంది. ఈ అప్పు ఈజీగా దొరుకుతుంది, అవసరం ఉన్నప్పుడు వస్తుంది అప్పు. కానీ తీర్చే టైంలో సరైన సమయంలో తీర్చకపోతే వడ్డీ పెరిగి చక్కెర వడ్డీ పెరిగి అది పెద్దది అవుతుంది. అవిన తర్వాత వసూలు చేసేవాడు వసూలు చేయకుండా ఉంటాడా? చేస్తాడు. ఈలోగా మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. మీరేమవుతారు? మీ యొక్క ఫ్యూచరే పడిపోతుంది. ఒకసారి ఆలోచించండి. అప్పు చేయొద్దు, ఎవరో చేశారని చెప్పి మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోవద్దు. హ్యాపీ లివింగ్.